ఆర్టీసీ బస్సులకి సంబంధించి ఏదైతే ఉచితం ఇచ్చిన తర్వాతనే విపరీతంగా టికెట్లు పోతున్నాయంటే దీని వెనకాల ఒక కుట్ర ఉందంట. ఇప్పుడు దాని మీద దర్యాప్తుకి ప్రారంభించారు. హైదరాబాద్ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు రద్దీ బాగా పెరుగుతుంది. తమ డిపోలో 97%, 100% ఆక్యుపెన్సీ రేషియో ఓఆర్ సీట్ల భర్తీ నిష్పత్తి నమోదవుతుందని కొంత డిపో మేనేజర్లు ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఓఆర్ ఎలా పెరిగిందని సందేహాలు వ్యక్తం చేస్తున్న ఉన్నతాధికారులు మహిళలకు జారీ చేసే టికెట్ల మీద తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కొందరు కండక్టర్లు బస్సులో ప్రయాణిస్తున్న మహిళల కంటే సంఖ్యలో 0 టికెట్లు ప్రింట్ చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మహబూబ్నగర్ తాండూరు మార్గంలో నడుస్తున్న తాండూరు డిపో బస్సులో కండక్టర్ తన టిమ్స్ నుంచి పెద్ద సంఖ్యలో 0 టికెట్లను జారీ చేసి పారేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆర్టీసీ ఎండీ కార్యాలయం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో ఓఆర్ భారీగా పెరగడం తాజా పరిణామాల నేపథ్యంలో 0 టికెట్ల జారీ విషయంలో తనిఖీలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్ని జిల్లాలోని రోడ్లో శనివారమే తనిఖీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ సిటీ బస్సులో కూడా 2-3 రోజులు తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, మామూలుగా అయితే కనుక కండక్టర్లకు ఎంత టార్గెట్ ఇస్తారు, ఆ టార్గెట్ రీచ్ అయితే కనుక వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ డబ్బులు వాళ్ళు పెట్టుకోవాల్సి వచ్చు ఒకవేళ కనుక అట్లాగా టికెట్ తీసేస్తే. కానీ ఇక్కడ ఏంటి, ఫ్రీ అన్నారు కదా, కాబట్టి తీసి అవతల పడేసేస్తున్నారు. తద్వారా వీళ్ళకి కెరీర్ పరంగానేమో రికార్డులో భారీగా కష్టపడ్డట్టు ఉంటుంది. 97%, 100% ఆక్యుపెన్సీ చూపించారంటే కనుక భారీ ఆదాయం ఉంటుంది. తద్వారా వీళ్ళు ఎదుగుతారనమాట. ఆర్టీసీ లాభ నష్టాలు ప్రతి కిలోమీటర్కి వచ్చే ఆదాయం ఎర్న్ పర్ కిలోమీటర్ ఈపీకే కీలకం. ముఖ్యంగా కండక్టర్ పనితీరులో ఈపీకేను ఆర్టీసీ ప్రామాణిక తీసుకుంటుంది. సంస్థ కండక్టర్ ఎంత ఆదాయం తెచ్చిపెట్టారన్న లెక్కలకి ఇదే ఆధారం. భవిష్యత్తులో కండక్టర్కి ఇచ్చే ప్రోత్సాహకాలకు ట్రాక్ రికార్డ్ని అంచనా వేయడానికి కూడా ఈపీకేనే ప్రధానం. ఇలా ఉద్యోగపరంగా కలిగే భవిష్యత్ ప్రయోజనాల కోసమే కొందరు కండక్టర్లు మహిళా ప్రయాణికుల సంఖ్య కంటే అదనంగా 0 టికెట్లు జారీ చేస్తున్నారని ఇప్పుడు దాని మీద దర్యాప్తు ప్రారంభమైంది.